హాయ్ స్టూడెంట్స్, తెలంగాణకు సంబంధించిన ఏఈఏడబ్ల్యూ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి రేపటి నుంచి ఒక ఫిక్స్డ్ టైం టేబుల్ అలానే వర్క్షీట్స్ రూపంలో మిమ్మల్ని ప్రిపేర్ చేయించడం జరుగుతుందని చెప్పాను. సో ఇందులో ఉన్న డౌట్స్ కానీ మనం తీసుకున్న అజంప్షన్స్ కానీ ఏ ఉన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, స్టూడెంట్స్ అడిగిన డౌట్స్ అన్ని. సో ఫస్ట్ థింగ్, ఎక్స్క్లూజివ్ ఏఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక డౌట్ అడిగారు కొంతమంది స్టూడెంట్స్. సో ఏఈకి సంబంధించి అంటే ఓన్లీ ఏఈకే ప్రిపేర్ అయ్యే డిప్లొమా స్టూడెంట్స్ కొంతమంది ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి వర్క్షీట్స్ ఎలా యూజ్ చేసుకోవాలని నేను సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే ఇందులో ఉన్న అన్ని టాపిక్స్ మీకు లేవు కాబట్టి ఏ సబ్జెక్ట్లో మీరు ఏం వదిలేయచ్చు అనేది నేను సబ్జెక్ట్ వైజ్ చెప్తాను. సో దట్ మీరు వర్క్షీట్ చేసేటప్పుడు కూడా మీరు ఆ టాపిక్స్ వదిలేసి మిగిలినవి మీరు చేసుకుంటే మీకు సరిపోతుంది. ఈవెన్ మన యాప్లో కూడా ఏఈకి ఒక సపరేట్ ఫోల్డర్ పెట్టి యాజ్ పర్ అంటే ఏడబ్ల్యూలో లేకుండా ఏఈలో ఉన్నవి కూడా చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా నేను కవర్ చేస్తాను. సో నో నీడ్ టు వరీ. ఏడబ్ల్యూ ప్లస్ ఏఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ప్రాబ్లం ఏం లేదు, రెండు కంబైన్డ్గానే వర్క్షీట్స్లో కవర్ అయ్యేలాగానే నేను చేస్తాను మొత్తం. ఓకేనా? సో ఇది ఫస్ట్ క్లారిటీ. సో ఏఈకి రిలేటెడ్ నేను సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టైం చాలా పోతుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నెక్స్ట్, రోజుకు ఎన్ని గంటలు చదువుతారనే ఒక అజంప్షన్ తీసుకుంటున్నారు మీరు అని చాలామంది అడిగారు. సో దీనికి సంబంధించి ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నారు, ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది అర్థం చేసుకోవడానికి కానీ. సో యావరేజ్గా నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఇప్పుడు మన కంటెంట్ ఒక 200 అవర్స్ ఉంది అనుకోండి, అది చదివి అర్థం చేసుకుని నోట్స్ రాసుకోవడానికి 3 టైమ్స్ పడుతుంది యావరేజ్ స్టూడెంట్కి. ఇట్ వేరీస్ ఫ్రమ్ స్టూడెంట్ టు స్టూడెంట్. సో 600 గంటలు మీ ప్రిపరేషన్ టైంని నేను తీసుకోవాలి. 600 గంటలు అంటే మళ్ళీ రోజుకు ఒక 10 గంటలు వేసేసి 2 monthsలో కంప్లీట్ చేసేస్తే అది ఎఫెక్టివ్గా ఉండదు ఫైనల్గా మీరు ఎగ్జామ్. ఎందుకంటే నాకు రివిజన్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ఇందులో. సో రివిజన్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి కాబట్టి నెక్స్ట్ రివిజన్కి మీకు ఇంత టైం పట్టదు. మీరు వర్క్షీట్ చేసిన తర్వాత రివిజన్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో అక్కడ నేను ఎక్కువగా ప్రాబ్లమ్ సాల్వింగ్కి బాగా ఫోకస్ చేస్తాను. అంటే ఒక స్టాండర్డ్ క్వశ్చన్ వచ్చింది అంటే మాత్రం ఇక విజయ అకాడమీ స్టూడెంట్ తప్పు చేయకూడదు. అది స్టాండర్డ్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ వచ్చింది అంటే సో తెలిసిన క్వశ్చన్స్ తప్పులు చేయకుండా ఉంటే మనకు జాబ్ వస్తుంది. అది ఎన్నోసార్లు చెప్పుకుంటూ వస్తున్నాను. సో చాలామంది స్టూడెంట్స్ కాన్సెప్ట్ నేర్చుకోవడం మీద ఎక్కువ టైం పెడతా ఉంటారు. నేను యాక్చువల్ అక్కడ చాలా తక్కువ టైం పెడతాను, ఎక్కువ టైం క్వశ్చన్ సాల్వింగ్ మీద పెడతాను నేను. దాని మెయిన్ రీజన్, కాన్సెప్ట్ అందరికీ తెలుసు, ఎగ్జామ్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియకనే ఇప్పుడు ఏబిపిఎస్సి ఏఈ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. చాలామంది స్టూడెంట్స్కి చాలా పాఠాలు నేర్పించి ఉంటుంది. సరే, ఇంత చిన్న ఎగ్జాము, ఇంత డైరెక్ట్గా వచ్చిన క్వశ్చన్లు, మేము ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నాం కానీ ఎగ్జామ్లో ఎందుకు తప్పు పెట్టాం అని మీరు క్వశ్చన్ చేసుకున్న స్టూడెంట్స్ చాలామంది ఉంటారు రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత. సో అలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా మీరు రియలైజ్ అవ్వాలి, ఎగ్జామ్ రాయడంలో మీరు ఎలాంటి తప్పులు చేస్తున్నారు, ప్రిపరేషన్ టైంలో ఎలాంటి తప్పులు చేస్తున్నారు అనేది. సో అన్నీ రియలైజ్ అవడం కోసమే మన ఈ వర్క్షీట్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తుంది. ఏవి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి ఉండాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఉండాలి, ఎలాంటి క్వశ్చన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి మోడల్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ మన వర్క్ బుక్తో పాటు మళ్ళీ రివిజన్ క్లాసెస్ సపరేట్గా ఉంటాయి. నోటిఫికేషన్ టైంలో పూర్తి స్థాయి ఫోకస్ రివిజన్ టెస్ట్ సిరీస్ మీదనే ఉంటుంది. ఓకే, సో నేను మీ దగ్గర నుంచి ఒక 600 అవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 600 అవర్స్లో ఒక డైలీ 4 అవర్స్, యాక్చువల్గా ఇంత టైం పట్టదు అందరికీ. సో నేను స్టార్టింగ్ స్టూడెంట్ని బేస్ చేసుకునే చెప్తున్నాను కాబట్టి ఆల్రెడీ కొంచెం ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళకైతే ఇందులో సగం టైం కూడా పట్టదు యాక్చువల్గా. సో యావరేజ్ స్టూడెంట్ని బేస్ చేసుకునే చెప్తున్నాను. సో 600/4 అంటే ఎంత, 150, అంటే నియర్లీ 6 months. అంటే ఒక 200 గంటల క్లాస్ని పర్ఫెక్షన్ తెచ్చుకోవడానికి మీకు దాదాపు 6 నెలలు పడుతుంది. సో చూడ్డానికి తక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ అన్నట్టు అనిపిస్తుంది కానీ దీనికే 6 నెలలు పడుతుంది. సో మీరు ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకోవాలంటే, అంటే 4 సంవత్సరాల బీటెక్లో మీరు చదివిన ప్రతిదీ నేర్చుకోవాలంటే చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకే సాధ్యం అవుతుంది అది. బట్ స్టిల్ మరి మేము కాంపిటీషన్లో ఉండలేమా అంటే ఉండొచ్చు, డెఫినెట్లీ ఉండొచ్చు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మీరు ఎగ్జామ్కి ఈజీగా నాకు తెలిసినంత వరకు అయితే 6 months ఉంటుంది, నోటిఫికేషన్కి కాదు, ఎగ్జామ్కి. సో మీరు ఇప్పటి నుంచి సీరియస్గా ఎఫెక్టివ్గా ప్రిపేర్ అయితే మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ, మీ కేటగిరీని బట్టి వాట్ ఎవర్ మే బీ ద కేటగిరీ, మీకు 70% ఆఫ్ ది మార్క్స్ వస్తే మీకు జాబ్ వచ్చేస్తుంది, రైట్?
సో ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు థియరిటికల్గా, బట్ నేను ఎప్పుడూ అట్లా రికమెండ్ చేయను. ఏ సబ్జెక్ట్లో అయినా సరే ఈజీ క్వశ్చన్ వస్తే మాత్రం మీరు పోగొట్టుకోవద్దు. చాలు మీకు తెలిసిన కాన్సెప్ట్ వరకు ఈజీ క్వశ్చన్లు, కానీ మనం ఏది ప్రిపేర్ అయ్యామో అది పర్ఫెక్ట్గా ఆ టైంలో 3 నిమిషాలు పట్టే క్వశ్చన్ ఒకటి ఉంది, మీరు చేయలేదు పర్వాలేదు, మీరు చేయగలిగినంత వరకు మీరు పర్ఫెక్ట్గా చేసి వచ్చారా మీకు జాబ్ వస్తుంది. చూడండి, మీరు ప్రీవియస్ పేపర్లు ఎన్ని చూసినా మీకు అలానే అనిపిస్తుంది, మళ్ళీ రాస్తే అదే తప్పు చేస్తారు. సో ఆ తప్పు ఈసారి జరగకూడదు. సరే, స్టాండర్డ్ క్వశ్చన్స్, తెలిసిన మోడల్స్ ఏది వచ్చినా సరే మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఏపీపీఎస్సీ ఏఈ కూడా మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ జరిగింది. ఓకే, సో 6 మంత్స్ టార్గెట్. సో ఇంకా ఎక్కువ టైం దొరికితే ఇంకా నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఎక్కువ పెడతాము. సో ఇనీషియల్గా నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది 4 అవర్స్ మాత్రమే. ఒకవేళ అనుకోని సందర్భంలో నోటిఫికేషన్ కొంచెం ముందు వచ్చిందంటే అప్పుడు నెంబర్ ఆఫ్ అవర్స్ షెడ్యూల్ అనేది కొంచెం స్పీడప్ చేయాల్సి ఉంటుంది. సో కొత్తగా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ఇంకొంచెం కష్టపడాల్సి వస్తుంది. పాత వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, దే విల్ కోప్ అప్ విత్ ద చేంజ్. సో కొత్త వాళ్ళు ముందే కొంచెం ప్రిపేర్డ్గా ఉండాలి. నాకు తెలిసినంతవరకు అయితే 6 మంత్స్ వరకు ఎగ్జామ్ అయితే ఉండడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్. సో ప్రస్తుతం ఇది మనం తీసుకున్న ఒక అజంప్షన్. సో యావరేజ్గా ఒక స్టూడెంట్ టెక్నికల్ సిలబస్కి ఎఫెక్టివ్గా 4 గంటలు మాత్రమే పెట్టగలడు. ఎఫెక్టివ్గా 4 గంటలు మాత్రమే పెట్టగలడు అనేది ఒక అజంప్షన్. ఓకే, తర్వాత రిమైనింగ్ టైం ఇక్కడ 4 అవర్స్ అని రాశాను, కానీ సో రిమైనింగ్ మీకు 2 అవర్స్ చదవచ్చు, 3 అవర్స్ చదవచ్చు, ఎంతైనా చదవచ్చు. రోజుకు ఒక 7 గంటలు చదివారు అనుకోండి, అందులో ఎఫెక్టివ్గా టెక్నికల్కి 4 గంటలు ఇవ్వండి, నాకు చాలు. జనరల్ స్టడీస్కి అట్లీస్ట్ 2-3 అవర్స్ అయినా, ఒకవేళ టెక్నికల్ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నారు జనరల్ స్టడీస్కి 4 or 5 అవర్స్ ఇస్తారు. సో అది మీ స్టేట్ ఆఫ్ ప్రిపరేషన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటారు, మీరు ఎంత టైం ఇవ్వగలరు ఒక రోజులో అనేదాన్ని బట్టి. ఓకే, సో పర్టికులర్గా వర్కింగ్ ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకునే నేను వీలైనంత టైం తగ్గించుకుంటూ వచ్చాను ఇంకా. సో ఇంతకంటే తక్కువ టైం చదివి జాబ్ తెచ్చుకోవాలంటే కొత్తగా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్కి మాత్రం చాలా కష్టం నన్ను అడిగితే. సో మినిమం ఈ మాత్రం టైం ఉండాలి. ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు వర్క్ చేస్తూ లేదా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు డెఫినెట్గా అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఈ టైం మీకు వర్క్ షీట్స్ ఇస్తూ ఉంటాను కదా, ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది, ఓకే మనకు సార్ 4 గంటలు అన్నారు కానీ మనకు గంటనే సరిపోతుంది అని. అది పర్సనలైజ్డ్గా మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. సో నేను ఇచ్చే డేట్లో మీరు ఆ టాపిక్ని కంప్లీట్ చేస్తే చాలు. సో డైలీ 4 అవర్సా 3 అవర్సా 2 అవర్సా అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ ట్రై టు ఫిక్స్ ద స్టడీ టైం. ట్రై అని ఎందుకన్నానంటే చాలా కారణాలు ఉంటాయి. పర్టికులర్గా వర్క్ చేసే వాళ్ళకి కానీ హౌస్ వైఫ్స్కి కానీ ఫిక్స్డ్ టైం టేబుల్ అనేది చాలా కష్టం. బట్ వీలైనంత వరకు ట్రై చేయండి అంతే. ట్రై చేస్తే ఇంకొంచెం ఎఫెక్టివ్నెస్ వస్తుంది అంతే. ఒకవేళ కుదరలేదా నో ప్రాబ్లం, డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ నో స్టడీ డ్యూరింగ్ ఎనీ స్ట్రెస్. ప్రతిరోజు ఇది చాలా ముఖ్యం అన్నిటికంటే. ప్రతిరోజు మీ ప్రిపరేషన్ ఆ వర్క్ షీట్స్ కానీ క్లాస్ చూడడం కానీ స్టార్ట్ చేసేటప్పుడు మీ బ్రెయిన్లో స్ట్రెస్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలి, బ్రెయిన్లో స్ట్రెస్ ఉందో లేదో చెక్ చేసుకోండి. స్ట్రెస్ ఉందా కొద్దిసేపు ఆగండి. స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్ మనం చెప్పింది కావచ్చు, వేరే ఏది మీకు ఏది పని చేస్తుందో అది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే పట్టుకోవద్దండి. స్ట్రెస్ వస్తుంది కదా అని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పట్టుకున్నారనుకోండి మీ బ్రెయిన్ ఎఫిషియన్సీ చాలా తగ్గిపోతుంది ఆ టైంలో. ఓకే, సో వీలైనంత వరకు మనం ఆల్రెడీ ఫోకస్ మోడ్ అనేది ఒకటి వీడియో చేశాం కదా ఇంతకుముందు. మనం ఎక్కువ యూజ్ చేసే యాప్స్ ఈ పర్టికులర్ టైంలో పని చేయకుండా చేయొచ్చు అని. సో అదొకసారి వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ ప్రిపరేషన్ టైంలో మీ మొబైల్ని ఫోకస్ మోడ్లో పెట్టేసుకోండి, నో ఎలక్ట్రానిక్. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నో లుకింగ్ బ్యాక్ ఇన్ టు ద క్లాస్ ఆర్ నోట్స్. సో ఒక్కసారి మీరు వర్క్ షీట్ అనేది ఓపెన్ చేశారు అంటే, రివిజన్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను, ఒక్కసారి మీరు ఓపెన్ చేశారు అంటే మళ్ళీ అరే ఇది గుర్తులేదే అని నోట్స్ చూడడమో క్లాస్ చూడడమో, అరే సార్ ఇది చెప్పలేదే అని మళ్ళీ వెతకడమో ఇలాంటివి మాత్రం చేయొద్దు. నేను చెప్పనిది ఏదైనా ఉన్నా పర్వాలేదు, మీరు స్కిప్ చేసినా ఏం కాదు. మీకు ఎంతవరకు వచ్చో ఆ వర్క్షీట్ మొత్తం కంప్లీట్ చేసి ఆ తర్వాత నేను చెప్పంది ఏదైనా మీకు కనిపిస్తే అందులో మీరు వెతుక్కుని రాసుకోండి. దానికి సంబంధించి అంటే మీ వర్క్షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సొల్యూషన్స్ కూడా నేను పెడతాను మళ్ళీ మీకు. సో ఇదంతా రివిజన్ టైంలో జరుగుతుంది. టోటల్ వర్క్షీట్స్లో ఉన్న ప్రతిదీ రివిజన్ చేస్తాం. అలానే ఎటువంటి న్యూమరికల్ క్వశ్చన్స్ మీద మీరు ఫోకస్ చేయాలి అనేది కూడా మళ్ళీ రివిజన్ చేస్తాం. అంటే బుక్ మార్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా కొన్ని,
అవన్నీ నేను సపరేట్గా డిస్కస్ చేస్తాను, మొత్తం వర్క్ బుక్ కాకుండా. సో ఇవి కాకుండా అదర్ స్టేట్ గవర్నమెంట్ క్వశ్చన్స్ కానీ, వేరే ఎక్కడైనా నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనిపించినాయి కానీ టెక్స్ట్ బుక్లో కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా నేను టెస్ట్ సిరీస్లో కవర్ చేస్తాను. ఎందుకంటే మనం చెప్పని క్వశ్చను, మీరు చూడని క్వశ్చను ఒకవేళ చూసినా దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ టైంలో మైండ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా మీరు ప్రాక్టీస్ కావాలి. ఓకే, సో అన్నీ మనం చెప్పినవి ఉండకూడదు ఆ పేపర్లో యాక్చువల్గా. సో అలా కూడా ప్రిపేర్ చేస్తాను మిమ్మల్ని. సో ఎక్కువ టెస్ట్ సిరీస్ మీద ఎక్కువ ఫోకస్ అనేది మనకు లాస్ట్ మంత్లో ఉంటుంది. సారీ, ఆఫ్టర్ నోటిఫికేషన్ పర్టికులర్లీ లాస్ట్ మంత్ మాత్రం కంప్లీట్లీ టెస్ట్ సిరీస్కే డెడికేట్ చేద్దాం. ఎగ్జామ్కి ఒక 1 month ముందు ఆ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్స్. సో ఫస్ట్ వర్క్షీట్ చూడడానికి ఎలా ఉంటుందండి. సో మన క్లాస్లో సబ్జెక్ట్ ఫ్లో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అదే ఫ్లోలో ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న అడిషన్లు కూడా ఉంటాయి. అవి చూసి మీరు వెంటనే భయపడిపోయి నోట్స్ తీయడమో వీడియోలు తీయడమో చేయొద్దు. ఆన్సర్ చేయకపోయినా ఏం కాదు, తర్వాత అయినా ఆన్సర్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. ట్విస్టింగ్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి, బెండింగ్, షియర్, రప్చర్, టెనిసిటీ, మ్యాల్యబిలిటీ. అక్కడక్కడ మీకు ఆ కాన్సెప్ట్ కరెక్ట్ అర్థమైందా లేదా అని చెక్ చేయడానికి నార్మల్గా నేను క్లాస్లో క్వశ్చన్లు అడుగుతూ ఉంటాను. సో అలా మధ్య మధ్యలో కూడా కొన్ని క్వశ్చన్లు యాడ్ చేస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్, బై యాడింగ్ కార్బన్ మ్యాల్యబిలిటీ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ అన్నట్టుగా అట్లా కొన్ని యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. రైట్, సో దీనికి సంబంధించి మళ్ళీ రివిజన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏం ఆన్సర్ పెట్టాలనేది కూడా నేను చెప్తాను మళ్ళీ, డోంట్ వరీ. వేరియస్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఏమున్నాయి. Define the following terms along with the units. Saint Venant's principle. In case of shear strain, linear strain of the diagonal is dash times of shear strain. సో ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ అని స్ట్రెస్ చేసినవి మీకు గుర్తున్నాయో లేదో టెస్ట్ చేయడానికి అట్లా పెడుతూ ఉంటాను మధ్య మధ్యలో. నెక్స్ట్ డ్రా స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్, మనం క్లాస్లో చెప్పినది. నెక్స్ట్ డెఫినేషన్స్, ప్రపోర్షనాలిటీ లిమిట్, ఎలాస్టిక్ లిమిట్, అప్పర్ ఈల్డ్, లోవర్ ఈల్డ్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. ఎందుకు లోవర్ ఈల్డ్ సిగ్నిఫికెన్స్ ఏంటి, సో ఇక్కడ ఆన్సర్ చెప్పడం లేదు కావాలనే. సో లూడర్ బ్లాండ్స్ అంటే ఏంటి, అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ట్రూ స్ట్రెయిన్, ఇంజనీరింగ్ స్ట్రెయిన్కి మధ్యన ఉన్న రిలేషన్ ఏంటి, స్ట్రెయిన్ హార్డనింగ్ అంటే ఏంటి, స్ట్రెయిన్ సాఫ్ట్నింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ట్రూ స్ట్రెస్ అండ్ ఇంజనీరింగ్ స్ట్రెస్. నెక్స్ట్ ఈ యూటీఎం మిషన్లో ఏ టైప్ ఆఫ్ టెస్ట్లు మనం కండక్ట్ చేయొచ్చు, దాని తాలూకు గేజ్ లెంత్, బార్బాస్ లా, ఓకే. సో ప్రిఫర్డ్ క్రాస్ సెక్షన్, బ్రిటిల్ మెటీరియల్ అయితే ఏంటి, డక్టైల్ మెటీరియల్ అయితే ఏంటి, డ్రా వేరియస్ స్ట్రెస్ డయాగ్రామ్, పర్ఫెక్ట్లీ రిజిడ్ అయితే, పర్ఫెక్ట్లీ ప్లాస్టిక్ అయితే, రబ్బర్ అయితే, విస్కో ఎలాస్టిక్, కాంక్రీట్. నెక్స్ట్ హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ డెఫినేషన్స్. నెక్స్ట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్, వాటి మధ్యన ఉన్న రిలేషన్స్, పాయిజన్స్ రేషియో ఆఫ్ వేరియస్ మెటీరియల్స్, రిలేషన్ బిట్వీన్ ద కాన్స్టెంట్స్, వాటి మధ్యన ఉన్న అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ పాయిజన్స్ రేషియో. ఆ వాల్యూస్ మారుతూ ఉంటాయి రేంజ్ అనేది. సో అది మీకు గుర్తుందా లేదా టెస్ట్ చేయడానికి. వాట్ ఈజ్ సూపర్ఫిషియల్ స్ట్రెయిన్, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్, టెంపరేచర్ స్ట్రెస్, కంపాటబిలిటీ కండిషన్ అంటే ఏంటి, ఆల్ఫా ఏ గ్రేటర్ దాన్ ఆల్ఫా బి ఉండి టెంపరేచర్ పెరిగితే ఏం జరుగుతుంది, ఇలా ప్రతిదీ. నెక్స్ట్ డిఫార్మేషన్ ఆఫ్ ద బార్ డ్యూ టు సెల్ఫ్ వెయిట్ కావచ్చు, డ్యూ టు అప్లైడ్ లోడ్ కావచ్చు. నెక్స్ట్ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్స్. సో పర్టికులర్గా ఇక్కడ హోల్ గురించి చెప్పాము, స్ట్రెస్ కాన్సన్ట్రేషన్. సో ఇది కాకుండా మనకు స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ సపరేట్గా స్టీల్లో కూడా 2 డిఫరెంట్ టాపిక్స్ ఇలాంటి ఒక హోలే కాకుండా మనకు ఇలాంటి ఒక రిజిడ్ బార్స్. సో ఇది సపరేట్గా మనం డిస్కస్ చేసాం కాబట్టి ఈ టాపిక్ అనేది మీకు స్టీల్లో కవర్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ హోల్ రిలేటెడ్ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ బైమెటాలిక్ స్ట్రిప్, ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషను, అందులో ఉన్న అజంప్షన్స్, కాంపౌండ్ బార్. అండ్ ఈ కాంపౌండ్ బార్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయడానికి మనం ఎలా అప్రోచ్ అవుతాం అలాంటి ప్రాబ్లమ్స్ని. ప్రిజ్మాటిక్ బార్ అంటే ఏంటి, ప్రిజ్మాటిక్ మెంబర్ అంటే ఏంటి, స్ట్రెయిన్ కంపాటబిలిటీ అంటే ఏంటి. సో ఇలా
క్వశ్చన్స్ రూపంలో మీ ప్రిపరేషన్ని టెస్ట్ చేస్తాము. అలానే మీరు ఏమేమి చదువుకోవాలి అనేది కూడా ఇండైరెక్ట్గా ఇండికేట్ చేస్తామన్నమాట. సో ఇలా వర్క్షీట్స్ రూపంలో పర్టికులర్గా ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయిన స్టూడెంట్స్కి రివిజన్కి మాత్రం ఇవి చాలా చాలా ఎఫెక్టివ్గా యూజ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళకు ఏం చేయాలని అర్థం కాదు. ఆ క్లాస్ మళ్ళీ చూస్తే గుర్తుందో లేదో కూడా అర్థం కాదు వాళ్ళకి. చూస్తే గుర్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఎట్లా టెస్ట్ చేసుకోవాలనో తెలీదు. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ని ఏం ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అయ్యింది గుర్తుందా లేదా అనేది టెస్ట్ చేసుకోవడానికి. సో ఇది కాకుండా ఇంకా ఆల్రెడీ మాకు రివిజన్ అయిపోయింది, ఇది అయిపోయింది అనే స్టేజ్ వస్తుంది ఈ షీట్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో అప్పుడు ఏం చేయాలి, వేరే అదర్ సోర్స్ ఏమైనా ఫాలో అవ్వాలా అనేది కూడా నేను గైడ్ చేస్తాను. ఓకే, సో కమింగ్ డేస్లో ఇంకా చాలా ఇంటెన్సివ్గా నా టైం కేటాయిస్తాను దీని మీద. ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం కాబట్టి నేను కూడా వీలైనంత నా టైంని టీఎస్పీఎస్సీ కోసమే కేటాయిస్తున్నాను. సో దాని తగ్గ రిజల్ట్స్ కూడా మీరు డెఫినెట్గా చూస్తారు. సో ఎనీవే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.